మావోయ్ మా బ్యాచ్ లో వీడి పెళ్లికి ఇచ్చిన షాకులు ఇంకెవ్వరి పెళ్లికి ఇవ్వలేదు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. గరికిపాటి గారు ఎంత చెప్పినా వినకుండా మా వాడు పెళ్లికైతే రెడీ అయిపోయాడు. ఇంతకీ వీడు ఎవడో చెప్పలేదు కదా, మనం ఎక్కడున్న హెల్ప్ అంటే వెంటనే వాళ్ళపై ట్రూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ గ్యాంగ్ లో వీడొకడు. ముద్దుగా పందిమాయ అని పిలుచుకుంటాం. వీడికి పెళ్లి ఫిక్స్ అయిన దగ్గర నుంచి ఒంటి మీద గుడ్డ ఆగట్లేదు మామ. పెళ్లి హడవల్లో పడి మాకు బ్యాచిలర్ పార్టీ ఇవ్వడం కూడా మర్చిపోయాడు. మరి మేము ఊరుకుంటామా, ఎలాగైనా పెళ్లిలో రచ్చ చేసేద్దామని ఫిక్స్ అయ్యాం. వీడి గతంలో చేసిన చిలిపి పనులు ప్రింట్ తీసి మరి పెళ్లి కూతురు ముందు పెట్టేశాం. దెబ్బకి కుర్రోడు టెన్షన్ మామూలుగా లేదు. ఇక్కడ నుంచి ఎవడు అటాక్ చేస్తాడో అని కంగారు అయిపోయాడు. ఈ గ్యాప్ లో మా మస్తాన్ గాడు లేడీ గెటప్ కావాల్సిన అన్ని కొనుక్కుని రెడీ అయిపోయాడు. నిజంగా వీడి ఎంట్రీకి అయితే మా మాయగాడికి తడిసిపోయింది. ఆ ముఖంలో టెన్షన్ చూసి మాకైతే పిచ్చ పిచ్చగా నవ్వొచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా గట్టిగా నవ్వేశారు. ఇన్ని చేసినా సరే మా వాడు మాత్రం పార్టీ ఇవ్వలేదు మామ. భోజనాలు మాత్రం చాలా గట్టిగా వండించాడు మామ. అదైనా తిందాం అనుకుంటే అప్పటికే టైం 4 అయిపోయింది. ఇంక భోజనాలు లేవు ఏమీ లేవు అని జాగ్రత్తగా సైడ్ అయిపోయాం. మావా ఇంతకీ పెళ్లి చేసుకుంటే బెటరా చేసుకోపోతే బెటరా? మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి.